హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అవర్ మల్టీ టాలెంటెడ్ పిల్ల. ఈరోజు మనం వీడియోలోని చూడండి నెక్లెస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఈ ఊలుతోటి. ఫస్ట్ మ్యాజిక్ చైన్ వేసి మ్యాజిక్ రింగ్ చూడండి 16 సింగిల్ స్టిచెస్ వేయాలి మనం. సింగిల్ స్టిచ్ 16. అలాగే ఈ వీడియోలోని ఇంకా ఇయర్ రింగ్స్, దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బిళ్ళలు కూడా ఎలా చేయాలో నేర్చుకుందామండి. సేమ్ అన్నీ ఇలానే ఉంటాయి. మీకు ఒకటి వస్తే అన్నీ వచ్చేస్తాయి. మీకు సింగిల్ స్టిచ్ వచ్చు అనుకుంటున్నానండి. రాకపోతే మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి సెర్చ్ చేయండి. చూడండి ఇలాగా టైట్ చేసుకోవాలండి. టైట్ చేసుకుని మొత్తం ఎన్ని వచ్చాయో కౌంట్ చేయండి. 16 ఉండాలి. లాస్ట్ చూడండి, ఫస్ట్ మనం సింగిల్ స్టిచ్ వేసాం కదా, దానిపైన మనం జాయిన్ చేయాలి. చూడండి రింగ్ రౌండ్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్లోని 4 చైన్ వేయాలి. 4 చైన్ వేసిన తర్వాత నెక్స్ట్ లూప్లో వేయాలండి డబుల్ స్టిచ్. నెక్స్ట్ మళ్ళీ ఒక చైన్ వేసుకోవాలి, డబుల్ స్టిచ్, ఒక చైన్, డబుల్ స్టిచ్, ఒక చైన్. అలాగే మొత్తం అంతా కూడా 16 కూడా అలానే వేసుకోవాలి. చూడండి డబుల్ స్టిచ్, ఒక చైన్, మళ్ళీ డబుల్ స్టిచ్, మళ్ళీ ఒక చైన్. సేమ్ మొత్తం అంతానండి. 16 లూప్స్లో కూడా అలానే వేయాలి. టోటల్ 16 ఉండాలండి. చూడండి ఒక చైన్ వేసుకున్న తర్వాత జాయిన్ చేసుకుంటున్నాను. చూడండి టోటల్ 16 అయిపోయి కదా. ఇప్పుడు నెక్స్ట్ 3 చైన్ వేయాలి ముందు. తర్వాత మీకు అందరికీ తెలిసి ఉంటుంది, పఫ్ స్టిచ్ అంటారు దీన్ని. చూడండి ఎలా వేయాలో. అలాగే 3 టైమ్స్, ఇలా 3 టైమ్స్ తీసి ఒకేసారి దాగాన్ని చూడండి లూప్నా తీయాలి. ఇలా వేసుకొని చైన్ వేసుకోవాలి. అప్పుడు అయిపోయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ 2 చైన్. పఫ్ స్టిచ్ అనేది 3 టైమ్స్ వేస్తున్నానండి. 3 టైమ్స్, 2, 3 టైమ్స్. ఇప్పుడు చూడండి ఈ లూప్స్ అన్నిటిలో ఒకేసారి తీస్తున్నాను. ఇప్పుడు పఫ్ స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా 2 చైన్, మళ్ళీ పఫ్ స్టిచ్. ఇలాగే ప్రతి లూప్లో ఇలాగే వేయాలండి. పఫ్ స్టిచ్ చూడండి, పఫ్ స్టిచ్ ఇలా వేయాలి. నేర్చుకోండి. కొంచెం కష్టంగా ఉంటుంది ఫస్ట్లో, తర్వాత బాగానే ఉంటుంది. కానీ దీనికి ఇదే అందం అండి. చూడండి టోటల్ 16 వేసిన తర్వాత ప్రతిలా 3 చైన్ ఉంది కదా, అక్కడ పైన మనం 3 చైన్ వేసిన తర్వాత జాయిన్ చేయాలి. నెక్స్ట్ రౌండ్లో 3 చైన్ వేయాలి. తర్వాత చూడండి లూప్లు కనిపిస్తున్నాయి కదా, ఈ లూప్స్లోని మనం డబల్ స్టిచ్ వేయాలి 4 టైమ్స్. ప్రతి లూప్లో కూడా 4 టైమ్స్ వేయాలి. చూడండి 4 టైమ్స్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ లూప్లో ఇవన్నీ కూడా అలానే వేయాలండి. చూడండి నెక్స్ట్ లూప్లో చూడండి కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఫస్ట్ 3 చైన్ వేసాం కదా, దానిపైన మనం జాయిన్ చేయాలి. చూడండి లాకెట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీనికి చైన్ ఎలా వేయాలో నేర్చుకుందాం. కట్ చేసేస్తే కట్ చేసి వచ్చండి, లేదంటే చూడండి ఇంత పెద్ద దారం తీసుకోవాలి. ఒకవైపు వదిలేయాలి. మిడిల్లో నుంచి చూడండి, ఈ మిడిల్ పార్ట్లో నుంచి మనం ఇప్పుడు తీయాలి. మనం ఏదైతే
కంటిన్యూ చేస్తున్నామో ఆ దారాన్ని మనం చేతికి చుట్టుకొని కట్ చేసాం కదా ఆ చివర మాత్రం ఇలాగా చూడండి నీడిల్ పైకి వేయాలి. ఇలా ఫ్రంట్ నుండి బ్యాక్ సైడ్కి మధ్యలోకి వేయాలి. చూడండి నీడిల్ ఉందా, దీనికి ఇలాగ వెనక్కి వేసి ఇప్పుడు మనం ఈ 2 లూపుల్లో నుంచి తీయాలన్నమాట. చూడండి 2 లూపుల నుంచి తీసామా, ఫస్ట్ ఒక లూపే ఉంటుంది, తర్వాత ఇది వేసిన తర్వాత 2 లూపులు అవుతాయి. ఇలా వేస్తే మీకు స్క్వేర్ టైప్లో ఈ చైన్ అనేది వస్తుందండి. చూడండి మొత్తం చైన్ అంతా కూడా అలానే వేయాలి. మనకి ఎంత పొడవు కావాలంటే అంత దారం ముందే మనం ఇవి చూడండి వేస్తున్నాం కదా, ఈ దారం ఉంచుకోవాలన్నమాట. అంటే తీసి ఉంచుకోవాలి, మధ్యలో నుండి స్టార్ట్ చేయాలి. చూడండి ఇలాగే మనకి ఎంత పొడవు కావాలన్నా ఇలానే చేసుకోవాలి. నేను ఎంత చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా అలానే చూడండి. చూడండి నేను ఇంత పొడవు దారం తీసుకుంటున్నాను. ఇది మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎంత దారం తీసుకుంటే అంత పెద్ద వస్తుంది. ఎంత తీసుకున్న తర్వాత మిడిల్ పార్ట్ చూడండి, ఈ మిడిల్ పార్ట్లో నుంచి ఫస్ట్ లూప్ తయారు చేసుకున్నాను కదా, నెక్స్ట్ లూప్లో నుంచి కిందది ఉంది కదా అది నీడిల్కి చుట్టాను. ఇప్పుడు దాంట్లో నుంచి ఈ దారాన్ని తీసాను. చూడండి ఇప్పుడు సింగిల్ స్టిచ్ వేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఫస్ట్ నీడిల్కి ఇలా వెనక్కి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి 2 లూపుల్లో నుంచి కలిపి ఒకేసారి తీయాలి. చూడండి సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఈ చైన్ అంతా కూడా స్క్వేర్ టైప్లో వస్తుంది, చాలా బాగుంటుంది, లావుగా కూడా కనిపిస్తుంది. ఇలాగే మనకి ఎంత పొడవు కావాలన్నా చేసుకోవచ్చు. నార్మల్ చైన్ స్టిచ్ ఉంటుంది కదండి, దాంతో కూడా వేసుకోవచ్చు. అది చాలా సన్నగా కనిపిస్తుంది. లాకెట్ తగ్గట్టు చైన్ ఉండాలి కదా, అందుకని నేను లావుగా వేస్తున్నాను. చూడండి ఇది ఎంత పొడవు ఉంది, ఇది కూడా అంతే పొడవు తయారు చేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇయర్ రింగ్ చేస్తున్నాను. ఇయర్ రింగ్ సేమ్ దానిలాగే ఉంటుందండి, అంటే అదే మోడల్లో చేయాలి. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ వేసుకోవాలి. దానికోసం మ్యాజిక్ రింగ్ వేసుకున్న తర్వాత 5 దానికి 16 స్టిచెస్ వేస్తుంది కదా, దీనికి 5 సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాను చిన్నగా రావడానికి. మీరు 5 లేకపోతే 6, 7 మీ ఇయర్ రింగ్స్కి ఎంత మతలబ్ లావుగా ఉండాలో అంతలాగా మీరు వేసుకోవచ్చు. చూడండి 5 వేసుకుంటున్నాను నేను. చూడండి రింగ్ టైట్ చేసిన తర్వాత ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేసాం కదా, దాంట్లో మనం జాయిన్ చేసేయాలి. చూడండి రౌండ్గా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ 4 చైన్, ఇప్పుడు నెక్స్ట్ లూప్లోని డబుల్ స్టిచ్ అండి. సేమ్ లాకెట్ పెద్ద లాకెట్ ఎలా తయారు చేసామో ఇది కూడా అలానే. అక్కడ మనం 1 చైన్ వేసుకున్నాం కదా డబుల్ స్టిచ్ మధ్యలో, ఇక్కడ డబుల్ స్టిచ్ 2 చైన్, డబుల్ స్టిచ్ 2 చైన్, చూడండి 2 చైన్, మళ్ళీ డబుల్ స్టిచ్, ఇలా 5 టైమ్స్ 5 సింగిల్ స్టిచ్ వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇప్పుడు 5 వస్తాయండి. 5 లూప్స్లో 5 రావాలి. చూడండి 5 వేసాను కదా, ఇప్పుడు 2 చైన్ వేసి జాయిన్ చేసేస్తున్నాను. ఫస్ట్ 4 చైన్ వేసాం కదా అక్కడ. చూడండి జాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను 5తో చేస్తున్నాను, మీరు 6తో 7తో కూడా చేసుకోవచ్చండి. దీనికి పఫ్ స్టిచ్ వేయట్లేదండి, డైరెక్ట్గా డబుల్ స్టిచెస్ అనేది వేస్తున్నాను. ఒక్కొక్క లూప్లో 4 టైమ్స్. పఫ్ స్టిచ్ రాదు ఈ ఇయర్ రింగ్స్లో. ఒకవేళ మీకు కావాలనుకుంటే ట్రై చేసి చూడండి, అది అంత బాగా రాలేదు. నాకు ఇలానే నచ్చింది, నేను ఇలానే చేశాను.
చూడండి ఇలాగే ప్రతి లూప్‌లో కూడా 4 టైమ్స్ వేయాలి. చూడండి 4 టైమ్స్ అయిపోయింది కదా! ఇప్పుడు ఫస్ట్ 3 చైన్ వేసాం కదా! 4 చైన్ ఆ 3 చైన్ దగ్గర మనం జాయిన్ చేయాలి. చూడండి ఇయర్ రింగ్స్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేద్దాం. చూడండి కట్ చేసాం కదా! ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రాస్ చివర్లు ఉండిపోయాయి కదా! ఈ చివర్లు కొంచెం లోపల పెట్టేస్తే బావుంటుంది. బా పెట్టేసిన తర్వాత చిన్నది ఎంత కట్ చేసినా చిన్న చిన్న దాన్ని అంటించాలండి. ఫెవిక్విక్ గ్లూ ఉంటది కదా! దాంతో నేను అంటించేసాను. మీరు కూడా అంటించండి. చూడండి ఇది మధ్యలో కుందన్స్ యాడ్ చేస్తున్నాను నేను. మీరు స్టోన్ టైప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హ్యాంగింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే స్టడ్స్ ఉంటాయి కదండీ! అవి కూడా పెట్టుకోవచ్చు. అవి నా దగ్గర లేవు ప్రెజెంట్. అందుకే నేను పెట్టట్లేదు. అవి కూడా బావుంటాయండి. అవి కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి. నార్మల్‌గా వేసుకోవడానికి చాలా బావుంటాయి కదా! పెట్టుకోవడానికి. మీరు కూడా ట్రై చేయండి ఇయర్ రింగ్స్. చూడండి ఇప్పుడు నెక్స్ట్ పాపిడి బిళ్ళ చూడండి. ఇది నేను 8 సింగిల్ స్టిచ్‌తో చేశాను. సేమ్ పెద్ద లాకెట్ ఎలా తయారు చేశానో అలానేనండి అన్నీ కూడా స్టెప్స్ అన్నీ అలానే. కాకపోతే 8 16 కదా! ఇవి 8 అందులో సగం. పాపిడి బిళ్ళ చాలా బా వచ్చింది కదండీ! మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.